దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రార్థనా టీవీలో ఘనమైన ఆయన మాటలు చెప్పే ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. మంచిది దేవుని ప్రియులారా, నా పేరు రమేష్ బాబు. మాది జేసీజీఎం పరిచర్యలు, నున్న నర్సింగిపాలెం, రాజరాజేశ్వరిపేట, రాజవరంలో మేము పరిచర్య చేస్తున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి ఈరోజు మరి ఇలాగున మీ ముందుకు వచ్చుటకు ఆయన ఘనమైన అమూల్యమైన సర్వశక్తిమంతుడైన ఆయన మాటలు చెప్పే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి మీరు కళ్ళు మూసుకున్నట్లయితే, నాతో కూడా ఏకీభవించినట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, ఈ దీనదాసునికి నీ యొక్క మాటలు చెప్పే గొప్ప కృప ఇచ్చారు తండ్రి. నన్ను మీ ఆత్మతో అభిషేకించండి. ఈ సమయంలో మీరు మహిమ పొందుకోండి. నన్ను మరుగుపరిచి దాసుని ముఖాంతరం నుంచి నీ ప్రజలతో మాట్లాడండి. నీ వాక్యమును బిడ్డల హృదయాలు ఫలింపచేసి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మంచిది, మీ యొక్క బైబిల్ గ్రంథం తెరచినట్లయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. దయచేసి మీరు జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి ఈ లేఖనాలని మీరు ధ్యానం చేయాలి. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు గొప్ప విషయాలు ఈరోజు ఈ లేఖన భాగంలోంచి మీ అందరితో మాట్లాడబోతున్నారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాన్ని గనక ధ్యానం చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి సమస్త మానవాళి యొక్క పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అనేక దినములు తన యొక్క శిష్యులకి అనేకులకు కనబడి ఆయన ఆరోహణమవుతున్న సమయంలో శిష్యులకు తెలియజేసిన ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన చెప్తున్న మాటలు, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా సర్వలోకానికి వెళ్ళమని చెప్తున్నాడు, సర్వ సృష్టికి వెళ్ళమని చెప్తున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సువార్త కేవలము ఒక గ్రామానికో, ఒక దేశానికో, ఒక ప్రజలకు కాదు. కానీ దేవుడి యొక్క ఆంతర్య ఆయన యొక్క ఆలోచన ఏమైందంటే ఆయనను గురించిన సువార్త సర్వ ప్రపంచంలోని మానవాళ్ళంతటికీ ప్రకటించబడాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులకు చెప్పే మాట ఏంటంటే ఒక దేశం గురించో ఒక గ్రామం గురించో ఆయన చెప్పట్లేదు, కానీ సర్వలోకానికి వెళ్ళమని చెప్తున్నాడు, సర్వ సృష్టికి వెళ్ళమని చెప్తున్నాడు, సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన గురించిన సువార్త కేవలం కొంతమందికి కాదు, ఆయన గురించిన సువార్త ప్రపంచంలోని సమస్త మానవాళికి కూడా అందించబడాలి అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమైందంటే ఆయనను గురించిన సువార్త సర్వలోకమునికి వెళ్ళాలి అన్నది, సర్వ సృష్టికి ప్రకటించబడాలన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. మొట్టమొదటిగా ఆయన ఉద్దేశాన్ని మనం గమనించాలి. నాడు శిష్యులతో చెప్తున్నాడు, ఆయన ఉద్దేశాన్ని ఈరోజు మనము గమనించాలి. ఆయన ఉద్దేశము అందరికీ సువార్త ప్రకటించాలి. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్త కొందరికి పరిమితం చేయటం కాదు, ఒక కులముకో, ఒక దేశముకో, ఒక రాష్ట్రముకో, ఒక గ్రామముకో కాదు, ప్రపంచములోని సమస్త మానవ జాతి ఆయన పిల్లలే.
ఆయన ప్రజలే, ఆయన బిడలే. కాబట్టి వారందరికీ యేసుక్రీస్తుని గురించిన సువార్త తెలియజేయబడవలసి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళమంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు ఇక్కడ? సువార్తను ప్రకటించమంటున్నాడు. సర్వలోకానికి సర్వ సృష్టికి ఆయన చెప్పే మాట ఏంటంటే సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని చెప్తున్నారు? కొంచెం ఆలోచించేద్దాం. ఎందుకు సువార్తనే ప్రకటించాలి? సువార్తనే ఎందుకు ప్రకటించమన్నారు? అది కూడా సర్వ ప్రపంచ మానవాళికి ఆయనను గురించిన సువార్తను ఎందుకు ప్రకటించమన్నారు? కొంచెం ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సువార్త అందరికీ వెళ్ళాలి, అన్ని ప్రజలకు వెళ్ళాలి, సమస్త మానవాళికి తెలియజేయబడాలని మనం తెలుసుకున్నాం. కానీ అందరికీ దేనికి? అసలు సువార్త ప్రకటించటం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు సువార్త అంటే ఏంటి? మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా యొక్క మాటలు మీరు గ్రహించి ఈ ఆయన చెప్పిన మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి మనము కూడా ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉందాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సువార్తను ప్రకటించమంటున్నారు. ఎప్పుడైతే ఈ సువార్తను ఎవరైతే వింటారో వారు రక్షించబడతారు అన్న మాట చెప్తున్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఈ సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ సువార్తను వింటారో వారు రక్షించబడతారు. ఒక గొప్ప విషయం దాగి ఉంది ఇక్కడ. రక్షించబడుట అనేది సువార్తలో దాగి ఉంది. సువార్త లేకుండా మానవుడు రక్షించబడడు. సువార్త ద్వారానే నశించిపోయే మానవ జాతి రక్షించబడతారు. అంటే ప్రపంచంలో మానవ జాతి రక్షించబడాలి అంటే సువార్త ప్రకటించాలి. అందుకే యేసు ప్రభువారు చెప్తున్నారు, ఒక మనిషికి రక్షణ కావాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరైతే ఆ సువార్త విని నమ్ముతారో వారు రక్షించబడతారు. అయితే ఇంతకీ సువార్త అంటే ఏంటి? సువార్త ద్వారా ఏం జరుగుతుంది? అసలు ముందు మనం సువార్త అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, అసలు సువార్తని ఎందుకు నమ్మాలి, సువార్త ద్వారా ఏం జరుగుతుంది అని గనక ఆలోచించేసినట్లయితే, సువార్త అంటే సహజంగా సువార్త అనగానే యేసు ప్రభు పుట్టుక గురించి కూడా చెప్తారు. ఒరిజినల్గా చెప్పాలంటే యేసు ప్రభు పుట్టిందే మరణించుట కొరకు అన్న సత్యాన్ని గమనించాలి. సువార్తలో యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు, మనందరికీ తెలుసు. అయితే సువార్తలో అద్భుతమైన రెండు విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి యేసు ప్రభు వారి యొక్క మరణం, రెండు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు పుట్టిందే మరణించుట కొరకు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సువార్తలో రెండు విషయాలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం. దేవుని ప్రియులారా, ఇప్పుడు సువార్త క్రీస్తుని గురించిన మరణ పునరుద్ధానమే సువార్త. అంటే ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానం గురించి ప్రజలందరికీ తెలియజేయబడాలి. ఎవరైతే ఆయన మరణ పునరుద్ధానాలు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. ఈ సత్యాన్ని యేసు ప్రభువారు సమస్త మానవాళికి తెలియజేయమంటున్నారు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గమనించండి. ఈ యొక్క మరణములో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయన తిరిగి లేచుటలో ఉద్దేశం ఏంటి? ఎందుకు యేసు ప్రభువారు ఆయన మరణాన్ని నమ్మాలి, ఆయన తిరిగి లేచాడని నమ్మాలి? ఏం జరుగుతుంది యేసు మరణంలో, యేసు పునరుద్ధానంలో ఏం జరుగుతుంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం గనక చూసినట్లయితే ఇక్కడ లేఖన భాగం ఏం తెలియజేస్తుందంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, అపోస్తలుని పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఈ 4:25లో ఆయన అంటే యేసుక్రీస్తు వారు. మన అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, బహువచనం. సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం అప్పగించబడి అని ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, యేసుక్రీస్తు మరణించిన ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఈ రోమీయులలోని దేవుని పిల్లలకు తెలియజేస్తున్నాడు. ఆయన మరణించిన ఉద్దేశం ఏంటంటే మనందరి అపరాధం నిమిత్తం. వాస్తవానికి యేసు ప్రభులో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. మరి పాపికి మరణం ఉంది, పాపం లేని వానికి మరణం లేదు. ఒరిజినాలిటీగా యేసు ప్రభుకి మరణం లేదు, మరణించాల్సిన అవకాశమే లేదు. కానీ ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం చేసింది మనము.
ఎందుకు ఆదాము పాపం చేశాడు, మొట్టమొదటి మనుషులు ఆదామవులు పాపం చేశారు, ఆదాములోంచి వచ్చిన సంతానమే మనందరం కూడా పాపలం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. వాక్యం సెలవిస్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రపంచంలో ఉన్న మానవ జాతి యావత్తు కూడా పాపులే, నీతిమంతుడే లేడు. ఒకసారి యేసు ప్రభు గురించి ఆలోచిద్దాం. అంటే పాపికి మరణం, మరి యేసు ప్రభు పాపి కాదు కదా, యేసు ప్రభుకి మరణం లేదు కదా. మరణము లేదు వాస్తవమే, కానీ పాపము లేని యేసు ప్రభు, మరణము లేని యేసు ప్రభు మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి, మరణము మానవుల దగ్గరికి వస్తుంది, మానవుని సంధిస్తుంది. మరణాన్ని దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. ఇది ఒక సత్యాన్ని గమనించాలి. మరణము యేసు ప్రభు దగ్గరికి రావటానికి అవకాశం లేదు, మరణం యేసు ప్రభుని స్పందించడానికి అవకాశం లేదు. యేసు ప్రభు పరిశుద్ధుడు, జన్మ పాపం లేనివాడు, కర్మ పాపం లేనివాడు. మరణం ఆయన దగ్గరికి రావడానికి ఆస్కారం లేదు. పాపం చేసింది మనం, పాపం చేసిన వాడికి మరణం, కానీ పాపము చేయలేదు, మరణము లేదు. మానవులమైన మనకు యేసు ప్రభుకున్న తేడా ఏంటంటే, సమస్త మానవాళి దగ్గరికి మరణం వెళ్తుంది, మరణము దగ్గరికే యేసు ప్రభు వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, ఆమేన్. మరణానికి అంత దమ్ము ధైర్యం లేదు, యేసు ప్రభుని మరణం సంధించి అంత దమ్ము ధైర్యం లేదు. మరణము దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. అందుకే నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకుంటానికి అవకాశం లేదు, అధికారం లేదు, నాకు నేనే పెడుతున్నాను అన్నారు. కాబట్టి దేవుని ప్రియులారా, మీరు కనుక గమనించినట్లయితే ఆయన ప్రాణం పెట్టుట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన మరణించిన ఉద్దేశం ఏంటంటే, మనందరము పాపులము, మానవ జాతి పాపులము, మనందరి పాపములను పరిశుద్ధుడైన యేసు ప్రభు తన మీద వేసుకొని మనందరి పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడు. అందుకే వాక్యం చెప్తుంది, మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. అంటే మన పాపముల కొరకు కలువరి శిలువలో యేసు ప్రభు వారు మరణించారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇంకొక విషయం రాయబడింది, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై యేసు ప్రభు తిరిగి లేపబడెను అని రాయబడింది. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేపబడ్డాడు? ఆయన తిరిగి లేపబడకపోతే మానవ జాతి పరిశుద్ధులుగా మార్చబడటానికి అవకాశము లేదు. మీరు గమనించాలి. అందుకని యేసు ప్రభు మరణించిన ఉద్దేశం ఏంటంటే, మానవుల యొక్క పాపముల కొరకు యేసు ప్రభు వారు మరణించారు. ఆయన ఎందుకు తిరిగి లేచాడు అన్నది కూడా గమనిస్తే, మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకై యేసు ప్రభు తిరిగి లేచాడు. కాబట్టి మరణించిందేమో పాపముల కొరకు, తిరిగి లేచిందేమో మానవ జాతి నీతిమంతులుగా తీర్చబట్ట కొరకు. దేవుని ప్రియులారా, ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. విషయం ఏంటంటే, మానవుడు పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని చేరలేడు. పరిశుద్ధుడైన దేవుని చేరాలి అంటే పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడిగా మార్చబడాలి. దయచేసి గమనించండి, దేవుని ఆశ, ఆలోచన, ఆకాంక్ష ఏమై ఉందంటే, మానవుడు దేవుని పోలిక, మానవుడు దేవుని స్వాస్థ్యంతో చేపడ్డాడు, మానవుడు దేవుని యొక్క ఆత్మను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి ఆయన పిల్లలైన వారు ఆయన దగ్గర ఉండాలన్నది ఆయన యొక్క ఆశ, ఆలోచన, ఆకాంక్ష అయి ఉన్నది. కానీ ఆయన పిల్లలు ఆయన దగ్గర ఉండటానికి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే, పాపం దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసింది. కాబట్టి పాపి అయిన మానవుడు దేవుణ్ణి కలుసుకోలేడు. పాపి అయిన మానవుడు దేవుని కలుసుకోవాలంటే పాపం పోవాలి. పాపం పోతేనే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడితేనే పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరగలుగుతాడు. కాబట్టి దేవుడి ఆశ, ఆలోచన ఏంటంటే, నా పిల్లలు పాపులైపోయారు, నా పిల్లలు పరిశుద్ధులుగా మార్చబడాలి. కానీ బైబిల్ గ్రంథంలో చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ ప్రపంచంలో అందరూ పాపులే. ఎవరి కొరకు మరణిస్తారు? ఎవరి పాపాలు తీసివేస్తారు? అవకాశం లేదు. అందుకనే దేవుడు మానవుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఆ ఉన్నత స్థితిని, మహామహిమను వదిలిపెట్టుకొని దేవుడు మనిషిగా వచ్చాడు. మనిషిగా రావటం మాత్రమే కాదు, పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడిగా మార్చబడే ప్రక్రియలో ఆ పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా వచ్చి రక్తమాంసాలు ధరించుకొని, కళ్ళు లేని దేవుడు, కాళ్ళు లేని దేవుడు, ఆత్మైన దేవుడు, అగ్ని అయిన దేవుడు. అందుకే ఒక సందర్భంలో సమరయ స్త్రీతో చెప్తాడు, దేవుడు ఆత్మ. వాస్తవానికి దేవుడికి రూపం ఉండదు, దేవుడికి ఆత్మ, దేవుడికి అగ్ని. దేవుని మానవుడు చూడలేడు. అటువంటి దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రావటం మాత్రమే కాదు, రక్తమాంసాలు ధరించుకున్న వాడిగా ఉన్నాడు. సమస్త మానవాళి పాపముల కొరకు మరణించాడు. ఇప్పుడు యేసు ప్రభు మరణించింది తన కోసం కాదు, మన కోసం. అర్థం చేసుకోండి, మనందరి పాపం కోసం మరణించాడు. మరణించుట మాత్రమే కాదు, మన నీతి కొరకు తిరిగి లేచాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
సువార్త అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, నా పాపముల కొరకు యేసు ప్రభు మరణించారు, నా పరిశుద్ధత కోసం యేసు తిరిగి లేచాడు. ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి, పాపులము మనము, పరిశుద్ధుడైన యేసు ప్రభు. మనము పాపులము, యేసు పరిశుద్ధుడు. పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన యేసు ప్రభు మరణించారు. మరణించుటకు మాత్రమే కాదు, మనల్ని నీతిమంతులుగా తీర్చబట్ట కొరకు తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు మన అపరాధం నిమిత్తము మరణానికి అప్పగించబడ్డాడంట, మనం నీతిమంతులుగా తీర్చబట్టకు తిరిగి లేపబడ్డాడంట. కాబట్టి దేవుని ప్రియులారా, ఆయన గురించిన మరణ వార్త, ఆయన గురించిన పునరుద్ధానము యేసు ప్రభువు చెప్తున్నారు 12 మంది శిష్యులకి, సర్వలోకానికి ప్రకటించాలి. ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో, సువార్త అంటే ఏంటి? మరణము, పునరుద్ధానము. యేసు నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతారో వారు రక్షించబడతారు అన్న విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మాటలు మించున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అంటే ఏంటో మనకు తెలియాలి. సువార్తనంటే యేసు మరణాన్ని, పునరుద్ధానాన్ని మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే మనకు రక్షణ కలిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్తలో, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. యేసు మరణము, యేసు పునరుద్ధానం, మరణించిన ఉద్దేశం మీకు అర్థమైంది. మానవాళి పాపం కొరకు మరణించారు, తిరిగి లేచిన ఉద్దేశం మీకు అర్థమైంది. ఆయన మనందరూ నీతిమంతులుగా తీర్చబట్టు కొరకు. ఇందాకే మీతో చెప్పినాం, దేవుని పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడి చేరాలంటే పరిశుద్ధుడిగా మార్చబడాలి. పరిశుద్ధుడిగా మార్చబడాలంటే క్రీస్తు శిలువ బలియాగాన్ని విశ్వసించాలి. యేసు నా పాపముల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో, తమ పాపములను ఒప్పుకుంటారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడతారో పరిశుద్ధుడైన దేవుని సమీపించగలుగుతారు. కాబట్టి పాపి పరిశుద్ధుడైన దేవుని సమీపించలేదు కాబట్టి పాపి అయిన మానవుని రక్షించడానికి పరిశుద్ధుడైన యేసు మనిషిగా వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ వార్తను యేసు ప్రభువారు సర్వలోకంకి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని, ఎందుకు మరణించానో తిరిగి లేచానో వెళ్ళి చెప్పండి. ఎవరైతే మరణ పునరుద్ధానం నమ్ముతారో వారికి రక్షణ కలిగిద్ది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో రక్షించబడుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రకటించే బాధ్యత మనందరిది. సువార్త అంటే ఏంటో తెలియాలి, సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ద్వారానే మానవ జాతి దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం, దేవుణ్ణి కలుసుకోగలుగుతాం, పరిశుద్ధులుగా మార్చబడగలుగుతాం. పరిశుద్ధులుగా మార్చబడగలిగితేనే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. తండ్రి కుడిపార్శ్యాన మనము కూడా ఉండగలుగుతాం. దేవుని ప్రియులారా, మీరు గనక గమనించండి, ఈ సత్యము మనము గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే దేవుని ప్రియులారా, చాలామంది సువార్త అంటే ఏంటో కూడా ఇప్పటికే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సువార్త అంటే ఏంటో కూడా ఇప్పటికే తెలియలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ముందు మనకు సువార్త అంటే ఏంటో అర్థం కావాలి. అర్థమైన మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మి బాప్తిసం పొందాలి. వాక్యం చెప్తుంది, ఎవరైతే సువార్త నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, వారు మరణములోంచి జీవములోనికి దాటించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వించున్న ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేయండి. యేసు ప్రభువారు చెప్పిన ఈ గొప్ప మాటలు, ఈ విలువైన మాటలు మనందరము గనక ధ్యానము చేసి మనము ఆయనందు విశ్వాసముంచుట మాత్రమే కాదు, విశ్వాసముంచిన మనము ఇంకా అనేకులకి క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించమంటున్నాడు. ఎప్పుడైతే ఈ సువార్తను ప్రకటిస్తారో నమ్మి బాప్తిసం పొందినవాడు. చూడండి, చెప్పటం వేరు, చెప్పిన తర్వాత ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో, ఇలా నమ్మి బాప్తిసం పొందిన వారు ఏమవుతారంటే వారికి రక్షణ కలిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు రక్షించబడతారు, పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరగలుగుతారు. కాబట్టి మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ
ఇంకా యేసుక్రీస్తుని గురించి నువ్వు సరైన అర్థం చేసుకోకపోతే, క్రీస్తు సువార్త ఇంకా నీకు తెలియకపోతే, ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా ఆయనను గురించిన సువార్తను నీకు తెలియజేసి ఉన్నారు. దయచేసి గమనించండి. ఇప్పటికైనా ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఒక్క సత్యాన్ని గమనించండి. యేసు ప్రభు వచ్చిందే నీ కొరకు మరణించుట కొరకు. అందుకే ప్రతి మనుషుని కొరకు, మరణము పొందుట కొరకు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడినట్లు మనం చూస్తున్నాం. ప్రతి మనిషి కొరకు చనిపోవాలి అంటే దేవదూతగా వస్తే కుదరదు, మనిషిగా రావాలి, రక్త మాంసాలు ధరించుకోవాలి. ఆ రక్త మాంసాలు ధరించుకొని చివరి రక్తపు బొట్టు వరకు కలువరి శిలువలో సమస్త మానవాళి పాపముల కొరకు ఆయన చిందించున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగుడుగాక. దేవుడి ప్రియులారా, ఆ రక్తమే మనిషిని పరిశుద్ధునిగా చేస్తుంది, పవిత్రుడిగా చేస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ సువార్తను విశ్వాసం ఉంచుతారో వారు దేవుని చేరగలుగుతారు. ఒక విషయాన్ని, ఎందుకు చాలా మంది దేవుణ్ణి చేరలేకపోతున్నారు, పరిశుద్ధులుగా మార్చబడలేకపోతున్నారు తెలుసా? మానవుల్లో చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అసలు మరి ఆ దేవుడు ఎవరు? ఎవరిని నమ్మితే మనము ఆ యొక్క మోక్షానికి వెళ్తాం, పరిశుద్ధులుగా మార్చబడగలుగుతాం? ఈరోజు మనుషులు అలా దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు, కానీ ఆ దేవుడు ఎవరు అన్నది గమనించట్లా. ఆ నిజమైన దేవుడు ఎవరు అన్నది గమనించి ఆ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటి అన్నది అన్వేషించట్లా. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించే. ఈ లోకంలో మనిషి కోసం వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? మానవుని కోసం, మానవుని పాపముల కోసం మరణించిన వారు ఎవరున్నారా? మానవుని కోసం మరణించి తిరిగి లేచిన వారు ఎవరున్నారా? ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మానవుడి జన్మ పాపి, కర్మ పాపి. ఈ మానవ జాతిని రక్షించాలంటే దేవుడు మానవుడిగా వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూసుకోండి, మనిషి కోసం వచ్చి చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు మాత్రమే. అందుకనే ఇది మతము కాదు, అన్వేషించండి, ఆలోచించేయండి. ఈ మాటలు మించున్న సహోదరి, ఏదో మసిబూసి మారేడికాయ అన్నట్టు కాకుండా, ఎవరో చెప్పారు ఏదో చేశారు కాక, అన్వేషించు బ్రదర్, అన్వేషించు సిస్టర్. ఈ మాటలు మించున్న సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించేయి. ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకోవద్దు. దేవుడు నీకు మంచి చెడులు వివేచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆలోచించేయి. ఎవరు యేసు ప్రభు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు తిరిగి లేచాడు? ఈ లోకంలో ఎంతో మంది కనపడుతున్నారు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, తిరిగి లేచాడు? ఆయన చేత కాని వాడి కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన గనక ఈ మనుషులు తీర్పు తీర్చాలి అంటే, ఈ భూమిని శిక్షించాలంటే ఒక్క మాట చాలు. ఆకాశ మహాకాశంలో పట్టజాలని ఆ దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనిషిగా వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్వేషించు, ఆలోచించు. యేసు మాత్రమే మనిషి యొక్క పాపముల కొరకు మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని గమనించు. కాబట్టి యేసు ప్రభు మాత్రమే మరణించి తిరిగి లేచారు. ఊరికినే ప్రభువుని నమ్ముకోబాకండి, ఒకసారి ఆలోచించేయండి. ఊరికినే కాదు, ఒకసారి ఆలోచించండి బ్రదర్ సిస్టర్. సువార్తను, యేసు మరణ పునరుద్ధానాలు ఇంకా తెలియని వారుగా ఉన్నారా? ఒకవేళ క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఈరోజు ఆయన మరణ పునరుద్ధాన ఉద్దేశాలు, సువార్త ఏంటేంటో తెలుసుకున్నారు. ఈ సువార్తను నమ్మితే రక్షణ. ఒక విషయాన్ని గమనించండి, మానవుడు ఎందుకు దేవుని చేరలేకపోతున్నారు తెలుసా? వాక్యం సెలవిస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రికలో దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తుంది. 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ లేఖన భాగం గమనించినట్లయితే, లోకమంట తమ జ్ఞానము చేత దేవుని తెలుసుకోలేకపోతుంది. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ తమ సొంత జ్ఞానము చేత దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, దేవుని తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగలేకపోతుంది. అంటే మానవుడు దేవుడు తెలుసుకోవాలంటే సొంత నాలెడ్జ్ పనిచేయదు, సొంత జ్ఞానం చేత అన్వేషిస్తే వెళ్ళరు. అయితే వాక్యం చెబుతుంది, లోకము తన జ్ఞానము చేత దేవుని తెలుసుకోలేకపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మానవ జాతి దేవుని తెలుసుకోవటానికి గొప్ప అవకాశం ఏంటంటే సువార్త. లోకము సొంత జ్ఞానం చేత దేవుడు తెలుసుకోలేకపోతుంది. ఇప్పుడు లోకస్తులు, లోకంలో ఉన్న మానవ జాతి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏంటంటే గాస్పెల్, సువార్త. అందుకే లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. అంటే ఇప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? గొప్పవాళ్ళు లేరా? తెలివితేటలు కలిగిన వారు లేరా? శాస్త్రవేత్తలు లేరా? ఉన్నతులు లేరా? ఎంతమంది లేరు? ఎందుకు యేసు ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు? నిజ దేవుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? సొంత జ్ఞానము చేత దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మోక్షంకి వెళ్ళాలి, పరిశుద్ధులు అయిపోవాలి. అవరో
సొంత జ్ఞానం పనిచేయదు. మరి ఎట్లా ఏంటి అని కనుక ఆలోచించినట్లయితే సువార్త ద్వారా మాత్రమే దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. చూడండి, సువార్త ప్రకటన. ఎప్పుడైతే యేసు ప్రభు మరణాన్ని పునరుద్ధానాన్ని విశ్వసిస్తారో, అందుకే వాక్యం చెబుతుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఈ సువార్తను నమ్ముట ద్వారానే, ఈ సువార్తను విశ్వసించుట ద్వారానే మానవుడు దేవుని దగ్గరికి వెళ్తాడు. మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే సొంత జ్ఞానం పనిచేయదు. సహోదరుడా, సహోదరి, నీ సొంత జ్ఞానం చేత అన్వేషించి ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మోక్షం వెళ్ళాలనుకుంటున్నావేమో, అది కుదరదు. నీ సొంత నాలెడ్జ్ పనిచేయదు. లోక జ్ఞానం చేత నువ్వు దేవుని తెలుసుకోలేవు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సువార్త ప్రకటనను వేరేతరం చేత నమ్ము వారిని రక్షించుట. అంటే సువార్త ప్రకటించబడినప్పుడు, యేసు మరణ పునరుద్ధానం ప్రకటించబడినప్పుడు ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు, మరణంలోంచి జీవంలోకి దాటించబడతారు, వారు పరిశుద్ధులుగా చేయబడతారు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు, మోక్షాన్ని చేరగలుగుతారు. కాబట్టి సొంత జ్ఞానం దేవుని దగ్గరికి చేర్చలేదు, పరిశుద్ధులుగా మార్చలేదు, పవిత్రులుగా మార్చలేదు. సువార్త ద్వారా మాత్రమే మానవుడు దేవుని దగ్గరికి వెళ్తాడు, పరిశుద్ధుడిగా మార్చబడతాడు. పరిశుద్ధుడిగా మార్చబడిన వాడు మాత్రమే పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరగలుగుతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సువార్త ద్వారానే మనము దేవుణ్ణి చేరగలుగుతాం, దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ సొంత జ్ఞానం చేత అన్వేషిస్తున్నా నువ్వు దేవుని తెలుసుకోలేకపోతున్నావేమో. ఒకసారి నేను పుట్టి పెరిగానండి, నేను పుట్టి పెరిగిన మత విశ్వాసాల్లో నేను ఉన్నానండి. ఆలోచించే బ్రదర్, నువ్వు మనిషిగా ఉన్నావు, మానవుడిగా ఉన్నావు, ఆలోచించే. నువ్వు ఆలోచించేయకుండా ఏం చేయబాకు. ఒకసారి ఆలోచించే, ఏది నిజం, ఏది సత్యం, ఎవరు దేవుడు, ఎవరు ఈ లోకానికి వచ్చారు, మానవం కోసం మరణించింది ఎవరు, తిరిగి లేచింది ఎవరు, ఆలోచించు, అన్వేషించు. అన్వేషించకుండా నువ్వేం చేయబాకు. ఆయన శిలువ బలియాగంలో ఉన్న సత్యాన్ని తెలుసుకో. యేసు ప్రభువు మాత్రమే కదా మనిషి కోసం మరణించింది, తిరిగి లేచింది. కాబట్టి ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచు. సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించే. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు మోక్షాన్ని చేరగలుగుతావు, పరలోకం చేరగలుగుతావు, పరిశుద్ధుడిగా మార్చబడగలుగుతావు. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు త్రాగుబోతువైనా, వ్యభిచారువైనా, జోదగాడివైనా, దొంగవైనా, నీ కొరకు యేసు ప్రభు కలువరి శిలువలో మరణించాడు. ఆల్రెడీ నీ పాపంలో కొరకు శిక్ష జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోపోతే శిక్ష, పాపానికి శిక్ష లేదు, పాపానికి శిక్ష జరిగిపోయింది. నువ్వెంత ఘోర పాపివైనా, కంటితో పాపం, కాళ్ళతో పాపం, చేతులతో పాపం, ఏ విధమైన పాపం చేసినా నీ పాపానికి శిక్ష జరిగిపోయింది. యేసు ప్రభు నమ్ముకోపోతే పాపం. కాబట్టి యేసు నీ పాపం కోసం మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి, యేసు ప్రభువా నా పాపం కోసం మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నేను నమ్ముతున్నానని విశ్వసించి ఆయన యొక్క ఆ సువార్తను, మరణపు దాన్ని నమ్మి విశ్వసించు. నీకు రక్షణ కలిగిద్ది, దేవుని రాజ్యాన్ని చేరగలుగుతాం. సువార్తను విశ్వసించిన సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు శిష్యులతో యేసు ప్రభు చెప్పినట్లు మనందరం సువార్తను ప్రకటిద్దాం, అనేకులు శిష్యులుగా చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఆయన సువార్త ప్రకటిస్తూ, ఆయన గుణాస్యం ప్రచురపరుస్తూ, ఆయన నామానికి మహిమకరంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ మాటలు విని ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఈరోజే ప్రభునందు విశ్వాసం ఇస్తే ఈ మాటలు నమ్ము, విశ్వాసం ఉంచు, ప్రభుకి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి వందనాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు. సువార్త అంటే ఆయన మరణ పునరుద్ధానం, మనిషి కోసం మరణించి చనిపోయి తిరిగి లేచింది మీరేనని, ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో వారికి రక్షణ కలిగిద్దన్నారు. ప్రభువా ఈ మాటలు విన్నారు. అయ్యా, నీ సువార్తను విశ్వసించి నమ్మి పరిశుద్ధులుగా మార్చబడి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప దయచేయి. ఈ కార్యక్రమాన్ని, మాటలు విన్న ప్రతి బిడ్డని శారీరకంగా, ఆధ్యాత్మికంగా దీవించండి. వారి మనోనేత్రములు తెరవండి. నీ పిల్లలుగా మార్చుకొని మహిమ పొందుకోండి. ఈ మంచి కృప ఇచ్చినందు స్తోత్రాలు. మహిమ మీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.